ఈరోజు ఇంత అంకిత భావంతో పెద్దలు కల్కూర గారు, శర్మ గారు, మిగతా పార్వతమ్మ గారు వాళ్ళ టీము కష్టపడి ఈ కార్యక్రమాన్ని తెలుగు తల్లి విగ్రహం నుంచి స్టార్ట్ చేస్తే మన జిల్లాలో తెలుగు టీచర్స్ 100 మంది ఉంటారు. మన వెంట వచ్చింది 30 మందో 40 మంది. చూడండి, వాళ్ళు రాత్రి పగలు దీని గురించి ఆలోచిస్తూ ఈవెన్ నీళ్ళు అందిస్తే తాగుతున్నారు, టైం ఇదిగా అవుతుంది అని. అంత డెడికేటెడ్గా పనిచేసే వాళ్ళకి మనం ఎటువంటి ప్రోత్సాహం ఇవ్వాలి? అందరికీ తెలుసు, ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ దీని విలువ తెలుసు. నా చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఎస్ఐ ఎగ్జామ్ రాసింది కూడా తెలుగులోనే ఉంది 90లో. ఇంకా ఉద్యోగం వచ్చిన తర్వాత చాలామంది స్పోర్ట్స్ మెన్లు ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో ఫెయిల్ అయి ఉంటారు. ఇంటర్ పాస్ అయితే చాలు ఉద్యోగం వస్తుంది, 10th పాస్ అయితే చాలు వాళ్ళ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అలాంటి వాళ్ళని నేను తెలుగు మీడియంలో రాయించి వాళ్ళకి కానిస్టేబుల్ స్పోర్ట్స్ కోటాలో వచ్చేలాగా చేశాను. ఇంకొక అనుభవం చెప్తాను. లాస్ట్ వార్ మొదలైన రోజు ఒక 1 వీక్ బిఫోర్ నేను ఆంధ్ర భవన్లో ఉన్నా. ఢిల్లీలో సీఎం గారు, గవర్నర్ గారు అడిగి వస్తుంటారు. ఆ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత లవ్లీ యూనివర్సిటీ అని పంజాబ్ బార్డర్లో ఉంటుంది. అక్కడంతా మన తెలుగు పిల్లలే, తెలుగు రాష్ట్రాల పిల్లలు ఉంటారు. వాళ్ళు ఈ డ్రోన్స్ అన్ని వాళ్ళ హాస్టల్స్ మీద నుంచి పోతుంటే ఇమీడియట్గా అక్కడ ఉండే కమిషనర్తో సీఎం గారు కాంటాక్ట్ చేస్తే ఆ పిల్లలంతా పిలిపించారు, వాళ్ళ ఊర్లకు పంపించారు. 100 మంది వచ్చేసారు, ఇంకా 1000 మంది బయలుదేరడానికి రెడీగా ఉన్నారు. అక్కడంతా హిందీ, ఢిల్లీలో మాట్లాడే వాళ్ళంతా హిందీ. నేను వాళ్ళని కూర్చోబెట్టి ప్రశాంతంగా తెలుగు మాట్లాడితే వాళ్ళ టెన్షన్ అంతా తగ్గిపోయింది. అంటే మనం ఆ భాష మాట్లాడుతుంటే ఎంత ఇదిగా ఉంటుందో చూడండి. అలాగే మనం ఎంత ఇంగ్లీష్ నేర్చుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి దేశాలకి విదేశాలకి వెళ్ళి ఊరికి వచ్చి, మా ఊరు కడప జిల్లా అండి, చెన్నూరు మండలం, ఒరే సాయిబుగా ఇట్రా అంటే ఆ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటుంది? ఒకసారి మనకి ప్రభుత్వాలు, సంస్థలు చేయాలి అని ప్రతి మీటింగ్లో అనుకుంటూ ఉంటాం. మనం ప్రభుత్వం కంటే ఎక్కువ చేయలేమా? ప్రతి ఒక్కరికి కుటుంబం ఉంటుంది, వంశం ఉంటుంది, ఊర్లో ఒక పేరు ఉంటుంది, చెప్తే ఊరు వాళ్ళు వింటారు. మనం ఎలా ఉపయోగపడగలము? ప్రభుత్వాలు, సంస్థల తర్వాత ముందు నేనేం చేయగలను? అందరికీ తెలుసు, నాలెడ్జ్ ఉంది. ట్రై చేద్దాం. ఇలాంటి సమావేశాలకు వస్తుంటాం, చక్కగా భోజనం చేస్తాం, టీ తాగుతాం, మళ్ళీ వెళ్ళిపోతాం. మళ్ళీ సంవత్సరానికి కల్కూర లాంటి పెద్దలు ఏదైనా ప్రోగ్రాం పెడితే మళ్ళీ వస్తాం. చాలా మంది కనిపించారండి. ఇప్పుడు కనిపించి మాట్లాడిన వాళ్ళు కూడా చాలా మంది కనిపించారు. అంటే వేరే విధంగా అనుకోవద్దు, జస్ట్ మీలో బూస్ట్ రావాలని నేను చెప్తున్నాను. అలాగే నా 34 ఏళ్ల సర్వీస్ అండి నాది. మాది స్పెషల్ పోలీసు, లా అండ్ ఆర్డర్ కేసు బుకింగ్ ఏమి ఉండవు, మిగతా కరస్పాండెన్స్ ఉంటుంది. ఒక సిఎల్ అంటే క్యాజువల్ అప్లికేషన్ తీసుకొచ్చాడు. ఒరే నువ్వు రాసావా, పక్కన సీసీ రాసాడా అంటే లేదు సార్, సీసీనే రాశాడు క్లర్క్. నువ్వు ఎందుకు రాయరా? నాకు రాదు సార్, తప్పులు పోతాయేమో. అరే ఏముందిరా, నాకు లీవ్ కావాలి 10 రోజులు, మా ఊరికి వెళ్ళి పనులు చేసుకొని రావాలి. వాడుక బాధ్యలో రాసుకొని తీసుకురా. నీకేం ఊరేస్తారా, లేక ఇంక్రిమెంట్ కట్ చేస్తారా? తీసుకురా, లేకపోతే నా దగ్గర కూర్చో, నేను చెప్తాను రా.
ఇంటి అద్దె హెచ్ఆర్ఏ కావాలా, ఇంగ్లీష్లో రాసుకొస్తారు. ఇంటి అద్దె కావాలి సార్ నాకు తీసుకోండి. అలాగా నాకు తెలిసి నా సరౌండింగ్లో అట్మాస్ఫియర్లో ఏం చేయగలమో నేను చేస్తుంటాను. అలాగా మీరంతా ప్రయత్నం చేయాలని ఈ రోజు నుంచే నెక్స్ట్ మళ్ళీ ప్రోగ్రాం పెట్టినప్పుడు గర్వంగా, ఇప్పుడు చర్చలు నడుస్తాయి, వచ్చి నేను ఇది చేయగలిగిన నా ఒక్కరితో ఈ ప్రయత్నం చేశాను అని 4 మాటలు చెప్పుకోండి. స్ఫూర్తి అవుతుంది. మిగతా వాళ్ళు కూడా చక్కగా దాన్ని ఫాలో అవుతారు, కాన్ఫిడెన్స్గా ట్రై చేస్తారు. అలాగే పెద్దలు అక్కడి నుంచి నడుస్తూ వస్తూ ఉంటే నాకు నిజంగా చాలా బాధ కలిగింది సార్, సిగ్గుగా కూడా అయింది. ఇంత పెద్దలు ఎండ కూడా ఉన్నా నడుస్తూ వస్తూ ఉంటే వాళ్ళకి భాష మీద ఎంత ప్రేమ ఉంది చూడండి. నెక్స్ట్ ఇది ఖాళీగా ఉండకూడదండి, అన్ని నిండి ఇక్కడ పెద్దలు ఏమేమి చెప్పారో చక్కగా పాటించి మన తెలుగు భాషని అభివృద్ధి చేసుకుంటూ, ఇంకా ముఖ్యంగా పల్లెల్లో మీకు తెలీదు, అందరు ఇంగ్లీష్ నేర్చుకొని వెళ్ళిపోతున్నారు. పల్లెల్లో ఇప్పటికీ ఇంగ్లీష్ పరంగా ఆ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏమన్నా పెడితే ఎక్కదండి. టీచర్స్కి నా రిక్వెస్ట్, గవర్నమెంట్ వృత్తి విద్యా కోర్సు చాలా పెడుతుంది, అవి వినా కొంచెం వాళ్ళకి తెలుగులో కూడా అర్థమయ్యేలాగా ప్లాన్ చేస్తా పోతే చక్కటి ఉపాధి కూడా దొరుకుతుంది. వాడుక భాషలో దాంట్లో ఉండే కండిషన్స్, దాంట్లో ఉండే పాయింట్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే తెలుగులోనే వాళ్ళు మంచి ఉపాధి దొరుకుతుంది వృత్తి విద్య నేర్చుకొని. అలాగా కూడా మనం మన తెలుగు సమాజాన్ని అభివృద్ధి చేస్తూ భాషని కూడా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.